ఈ పహల్గామ్ దాడిలో దాదాపు 7 వ్యక్తులు పాల్గొన్నట్లుగా మనకు అక్కడున్న సమాచారాన్ని బట్టి వార్తలను బట్టి తెలుస్తూ ఉంది. ఇందులో అసలు అందరూ ఎక్కడో వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళ లేకపోతే మన కాశ్మీరీ ముస్లిమ్సా లేకపోతే ఇక్కడ లోకల్ వాళ్ళేనా అక్కడ ఏరియా, అది ఏం జరిగి ఉంటుంది? 7గురిలో 3 కాశ్మీర్ ముస్లిమ్స్, 3 స్థానికులు వాళ్ళని గుర్తించడం జరిగింది. ఒక 2 వాళ్ళ ఇండ్లను కూడా పేల్చేయడం జరిగింది మన ఆర్మీ. ఇంకొక అతన్ని గుర్తించాలి, కాకపోతే ఆ లోకల్ వాళ్ళే. 4 మాత్రం పాకిస్తాన్ నుండి వచ్చిన టెర్రరిజం అనేది ఆల్రెడీ వాళ్ళు తీవ్రవాదులు 4 పాకిస్తాన్ నుండి వచ్చారు. సరే, అందులో ఎక్సెట్రా వాడు రోహింగ్యా ఇంకోడా అనేది. ఇప్పుడు చాలామంది అంటూ ఉంటారు, ఎట్లా రాణిస్తారు? అరే, మన హైదరాబాద్లో ఎంతమంది ఉన్నారు, రోహింగ్యాలు ఎంతమంది ఉన్నారు, పాకిస్తాన్లో ఎంతమంది ఉన్నారు, అనాధికారికంగా ఎంతమంది ఉన్నారు? నిన్న ముంబైలో పాకిస్తాన్లో అధికారికంగానే 400 మంది హైదరాబాద్లో ఉన్నారని చెప్పేసి చెప్తాను. అధికారికంగా అనాధికారికంగా ఎంతమంది ఉన్నారు? అట్లా చూసుకుంటూ పోతే నిన్న 1500 మంది ఏదో మన ముంబైలో వాళ్ళందరినీ అల్టిమేటం. గుజరాత్లో ఈరోజే ఒక న్యూస్ కూడా వచ్చింది, దాదాపు ఆమె 20 ఏళ్ళ కింద వచ్చి ఇక్కడ పెళ్లి చేసుకుందంట. ఆమె పిల్లలకేమో పాకిస్తాన్ పౌరసత్వం ఉందంట. పిల్లలకు నాకు కూడా పంపించండి అని అంటుంది. ఆమె పాస్పోర్ట్ ఏమో ఇండియన్ పాస్పోర్ట్, బోర్డర్లో ఆమె గొడవ చేస్తున్నది. పిల్లలు అక్కడే వాళ్ళు వాళ్ళని పంపించేసారు. పౌరసత్వం పాకిస్తాన్ది, కానీ పిల్లలు ఇక్కడే పుట్టారు, పౌరసత్వం అక్కడ ఉంది. మీరు ఇంకొకటి, ఖమ్మంలో ఈ మధ్య 2 months ముందర ఒక న్యూస్ వచ్చింది. అరే, ఎట్లాంటి ఖమ్మంలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఒక ఆమె వచ్చింది, ఇక్కడ పెళ్లి చేసుకున్నది, రోహింగ్యా. మళ్ళా వాళ్ళ అన్నలను తమ్ములను 4 తెచ్చుకున్నది ఇక్కడికి. 4 తెచ్చుకొని 2కి పెళ్లి చేసింది. ఇక్కడ 3వని పెళ్లి చేసుకోవడానికి మళ్ళీ సంబంధాలు చూసేటప్పుడు ఏదో ఆధార్ కార్డుకు పోయినప్పుడు ఈ తదంగం అయితే బయట పడితే దాన్ని కాపురం చేసేది 3 పిల్లలు పుట్టిరు. దానికి అందరు పోలీసు వాళ్ళు మొత్తం మందిని లోపలేసారు. అంటే చూడు, మనము ఇక్కడ దాకా వచ్చితే కూడా మనం ఏం చేయలేకపోతున్నాము. బార్డర్ మీద అక్కడ కొండలు, లోయలు, కోణలు, చెట్లు ఎన్ని ఉంటాయి. అవన్నీ ఎంత కట్టుదిట్టం చేద్దామన్నా కానీ ఇప్పుడు ఆ మమతా బెనర్జీ గోడ కడదామంటే ఆమె ఇంకా అనుమతి ఇవ్వట్లేదు. అంటే కొన్ని కారణాలు ఎన్ని ఉంటాయి. సరే, అది రేపు భవిష్యత్తు వేరు, చట్టం చేస్తారు, కట్టేస్తారు. కానీ ఏకేకిన కావాలంటే అవుతుందా? నేనేమంటున్నా అంటే ఇప్పటికిప్పుడు అసలు కాశ్మీర్ గవర్నమెంట్ను రద్దు చేయాలి. కాశ్మీర్ గవర్నమెంట్ను రద్దు చేసి మిలిటరీ టేకప్ చేయాలి. అక్కడ మిలిటరీ రూల్ పెట్టాలి, మళ్ళీ మిలిటరీ రూల్ పెట్టాలి. పెట్టి అక్కడికి పాత గవర్నర్ రాష్ట్రపతి రూల్ పెట్టి అక్కడికి ఎవడు వచ్చినా కానీ మిలిటరీ పర్మిషన్ కంపల్సరీ ఉండాలి. అట్లయితే కాశ్మీర్ మళ్ళీ యథావిధి స్థానానికి వస్తుంది. ఇప్పుడు పెట్టకపోతేనే ఎలక్షన్లు పెడతలేరని పార్లమెంట్లో, రాజ్యసభల, అసెంబ్లీలలో గొడవలు చేసి పెట్టిన తర్వాత ఎలక్షన్ అయ్యి ఏడాది కూడా అవుతలేదు, 6 నెలలు వెళ్ళాలని ఏమైంది ఇప్పుడు మనం చూసినాం. మరి ఇన్ని రోజులు ఇట్లా కాలేదే, ఇంత అమానుషానికి వాళ్ళు దిగజారలే. అంటే ప్రభుత్వాల వాళ్ళ చేతులు ఉన్నప్పుడు అది అక్కడ దీనికి మీరు ఏమని ప్రభుత్వాలకు ఏమని సూచనలు చేస్తూ ఉన్నారు? నేను ఇట్లాంటి కేంద్ర గవర్నమెంట్ను ఒకటే అడుగుతున్నా, ఫస్ట్ ఒమర్ అబ్దుల్లా నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం అక్కడ బర్తరఫ్ చేయాలి, చేసి మళ్ళీ మిలిటరీ రూల్ పెట్టాలి. కానీ ఇట్లా కాదు, స్వతంత్ర ప్రతిపత్తియో ఇట్లాంటి అసెంబ్లీ పెట్టకూడదు అక్కడ. ఎందుకంటే ఇంకా కానీ 15-20 ఏళ్ళు ప్రజలు సురక్షితం కావాలి. అక్కడ వాళ్ళకు బతుకుదేరు మొత్తం టూరిజం. అవును, 190% మంది కాశ్మీర్ ప్రజలది టూరిజం. మరి ఆ టూరిజం డెవలప్ కావాలంటే ఇట్లాంటి 1-2 జరిగితే పోతారా? రేపు వాళ్ళకి మళ్ళీ అన్నం కూడా పెట్టాలి. మనం చూసినాం చాలా. అందుకోసం ఇండియన్ ఆర్మీ చేతిలోకి తీసుకోవాలి, లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో ఉండాలి, రాష్ట్రపతి చేతిలో ఉండాలి. అసలు బార్డర్లో ఉన్న రాష్ట్రాలను అన్నిట్లను అట్నే చేసేయాలి, కొత్త భాగాలను. ఇట్లాంటి మరి పాకిస్తాన్ ఇప్పుడు టెర్రరిజం 4 పాకిస్తాన్ వాళ్ళు కూడా వచ్చిండ్రని చెప్పి ఇంటెలిజెన్స్ గుర్తించిందని చెప్తున్నారు కదా. ఇట్లా అనధికారికంగా విదేశాల నుంచి వచ్చినప్పుడు దానికి ఏం చేయాలని మీరు కోరుతా ఉన్నారు అట్లాంటి సందర్భాలను? అయితే కొన్ని చట్టాలు రాత్రికి రాత్రి చేయలేము. చేసిన చట్టాలను ఒక రాత్రి రద్దు చేయలేము. మనది ప్రజాస్వామ్య దేశంలో ఒక్కొక్కటి చేసుకుంటూ పోతేనే నడుస్తుంది. కానీ ఇంత జరిగినాక ఎమర్జెన్సీగా ఇలాంటి చట్టాలను అసలు అనాధికారికంగా వాడు ఎందుకు వస్తున్నాడు? వాడు వచ్చిండు 15 రోజుల విజమీనా అంటే వాడు 15 రోజులు ఉండకూడదు, 13వ రోజు వెళ్ళిపోవాలి. 14 రోజుల విజమీనా వస్తే 14వ రోజు వాడు ఎయిర్పోర్ట్లో ఉండేటట్టుగా చర్యలు తీసుకోవాలి గవర్నమెంట్. వాడు ఏ ఎయిర్పోర్ట్లో దిగుతున్నాడు, వాని మొత్తం డాటా అంతా ఉండాలి. ఆడు ఎక్కడికి పోతున్నాడు, వానికి ఇక్కడ ఎవరు షూరిటీ అనేది ఎవరు ఇస్తున్నారు? ఇప్పుడు
రవీందర్ రెడ్డి దగ్గరికి అనిల్ రెడ్డి వస్తున్నాడు అని అంటే అనిల్ రెడ్డిని తిరిగి హైదరాబాద్ పంపించేదాకా నా బాధ్యత, నా కరీంనగర్ బార్డర్ దాటేదాకా అని నేను చూసుకోవాలి. లేకపోతే పోలీసు నన్ను లోపలేయాలి. వాడు పాకిస్తాన్ నుండి వస్తున్నాడు, బంగ్లాదేశ్ నుండి వస్తున్నాడు, ఇంకొకడికి వెళ్ళి వస్తున్నాడు. అచ్చటోని ఎందుక ఇక్కడ ఇన్ని రోజులు ఉంచుకోవడం? అధికారికంగా కదా, అనధికారికంగా కూడా వస్తున్నారు కదా. అనధికారికంగా బార్డర్లోకి వెళ్ళి వచ్చేవాళ్ళు ఇప్పుడు బంగ్లాదేశ్కు వస్తున్నారు. ఆడికెళ్ళి ఇక్కడ పశ్చిమ బెంగాల్లో ఒక గవర్నమెంట్ రాక్షస పాలన నడుస్తుంది అక్కడ. ఆమెను మనం మొన్న మధ్యలోనే అనుకున్నాం, మమతా బెనర్జీ. ఎందుకు అంటున్నా అంటే నిన్నటికి నిన్న పాకిస్తాన్ ఒక టీవీలో డిబేట్ నడుస్తూ ఉంటే ఇండియా బాగా పెద్ద దేశం కదా, అసలు ఆ పెద్ద దేశంలోకి వెళ్ళి కాశ్మీర్ మనది మనం తీసుకోవాలని ఒక చర్చ నడిచింది. వాళ్ళు కాశ్మీర్ ఒక స్వతంత్ర దేశం అంటే అట్లా సాధ్యమేనా అని ఒక అతను అడుగుతాడు. ఇంకొక అతను ఏమంటాడు తెలుసా, హే అది బాగా పెద్ద దేశం, ఇప్పుడున్న గవర్నమెంట్కు కాంగ్రెస్ సపోర్ట్ ఏది, మమతా బెనర్జీ సపోర్ట్ ఏది, కమ్యూనిస్టు సపోర్ట్ ఏది, పేర్లతో సహా పార్టీల పేర్లు మనుషుల పేర్లతో సహా చెప్తాడు వాడు పాకిస్తాన్ డిబేట్లో. అంటే ఎంత దారుణం ఈ దేశంలో మనం అలాంటి వాళ్ళకు ఓట్లేస్తున్నాం. ప్రజలు ఇప్పుడైనా సపోర్ట్ చేయరు, కొట్లాడుకుంటారు అనే ఉద్దేశాన్ని మనకు అక్కడ చెప్తున్నాడు. వాడు అక్కడ చెప్తున్నాడు, పాకిస్తాన్ టీవీలో డిబేట్లో చెప్తున్నాడు వాడు భారతదేశంలో ఇట్లాంటి పార్టీలు ఉంటాయి, వీళ్ళు మనకే సపోర్ట్ చేస్తారు, ఆ గవర్నమెంట్ చేయరు అని. అంటే ప్రజలు ఓట్లేసే ముందు దయచేసి మీరు ఒకసారి ఆలోచించండి. ఇలాంటి చెత్త గవర్నమెంట్లు ఎందుకు ఎవరికి ఓట్లేస్తున్నామన్నది కూడా గుర్తుపెట్టుకోవాలి. దేశహితం ఫస్ట్. దేశాన్ని ప్రేమించు, తర్వాత నీ కుటుంబాన్ని ప్రేమించు, నువ్వు కష్టపడి పని చేసుకొని బతకడం నేర్చుకో. ఇది ముఖ్యమని నేను మీ ద్వారా జనం గొంతు వీక్షకులకు అందరికీ తెలియజేస్తున్నాను.